తెలుగు రాష్ట్రాలు భూకంపంతో వణికిపోయాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 3 సెకండ్ల నుంచి దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గోదావరి రివర్ బెడ్ లో ఎక్కువ ప్రకంపనలు వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఈ భూకంపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 5.3 మ్యాగ్నిట్యూడ్ గా గుర్తించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 15 సెకండ్ల వరకు స్వల్పంగా భూమి కంపించింది. ముఖ్య భయాందోళనలో స్థానికులున్నారు. ఉదయాన్నే సిటీ మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ఏం జరుగుతోందో అర్థం కాక జనం భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముమ్మడి వరంగల్ తో పాటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డితో పాటు హైదరాబాద్ లోని హయత్ నగర్, పెద్దంబర్పేట్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్, నార్సింగి, కూకట్పల్లి ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7:27 ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం 7:28 భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీపం దెబ్బకు కుర్చీలో కూర్చున్న ప్రజలు సైతం కింద పడిపోయారు. కరీంనగర్, విద్యానగర్ లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజూరాబాద్ లో సైతం స్వల్పంగా భూకంపం వచ్చింది. అటు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ వ్యాప్తంగా రిక్టర్ స్కేల్ పైన 5.2, 5.3 గా ఈ భూకంపం నమోదైనట్టుగా మాత్రం అధికారులు దీన్ని ధృవీకరించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రాజేందర్ నగర్, నార్సింగి, ఇటు హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ వైపుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉదయాన్నే 7:30కు అప్పుడప్పుడే లేచి పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయడము, ఉద్యోగులంతా కూడా రెడీ అయ్యేటువంటి క్రమంలో లేచి ఒక్కసారిగా వారి పని నిమిత్తంలో వారు ఉండగా ఈ 6, 7, 8 సెకండ్ల పాటు భూమి షేక్ అవ్వడము, ఆ షేక్ అయినటువంటి దాటికి ఇంట్లో ఉన్నటువంటి వీరందరూ కూడా ఇంట్లో కిచెన్ సామాన్ అంతా చెల్లాచెదరుగా కింద పడిపోవడము, కుర్చీ పైన కూర్చున్నటువంటి వృద్ధులంతా కూడా పక్కకు జరగడము, ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా ఒక్కసారిగా కొన్ని ఫీట్ల వరకు పక్కకు జరగడంతో అందరూ భయాందోళనకు షోకై ఏం జరుగుతా ఉంది అంటూ కూడా తెలుసుకొని బయటకు వచ్చి పరుగులు తీసి ఏం జరుగుతుందని తెలుసుకున్నపై ఈ 8 సెకండ్ల పాటు ఈ భూకంపం వచ్చినట్టుగా మాత్రం సీసీటీవీ ఫుటేజ్లలో చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు భూమి ఒక్కసారిగా కదిలింది, ఆకాశంలో కొన్ని మార్పులు వచ్చాయి, భూమి మీద ఉన్నటువంటి చెట్లు ఒక్కసారిగా భారీగా గాలికి విస్తరించడము, రోడ్డుపై ఉన్నటువంటి వాహనాలు పక్కకు జరగడం, అందరూ కూడా భయానికి లోనై ఏం జరిగింది అని తెలుసుకున్న లోపే 8 సెకండ్ లోపు భూమి కనిపించకుండా వెళ్లిపోయింది అంటూ మాత్రం ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ విషయాన్ని కాలనీ వాసులందరూ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ అధికార యంత్రాంగం ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. ఎక్కడెక్కడ ఈ భూకంపం రిపోర్ట్ అయ్యింది అంటూ కూడా మ్యాప్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 2 రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ భూమి కనిపించింది అనే దానిపై కూడా ఇండెక్స్ ద్వారా ఈ వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ ప్రజలంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. నగర ప్రజలందరూ ఒకేసారి ఉదయాన్నే లేచి అదే టైంలో వీళ్ళంతా కూడా రిపేర్ అవుతున్నటువంటి క్రమంలో భూమి ఒక్కసారిగా కదిలింది. ఆ కదిలుడు దాటికి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పడిపోవడము, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కదిలి షేక్ అవ్వడము, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా భయపడి బయటికి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్.
ఇంట్లో ఉన్నటువంటి వారి సీసీటీవీ ఫుటేజ్లను కూడా ఒకటిగా రికార్డు చేసి వారి బంధువులకు, వారి సమీప సన్నిహితులకు, మీడియాలకు ఈ వీడియోలు రిలీజ్ చేసి తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో భూకంపం నమోదైంది అనే దాన్ని కూడా ఈ వీడియోలు రిలీజ్ చేసినట్టుగా కనబడుతోంది. స్క్రీన్ పైన ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని సెకండ్ల పాటు వచ్చినటువంటి భూకంపానికి చెందినటువంటి వీడియోలు కూడా స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఇట్లా చూసి చూడనట్టుగా సీసీ కెమెరాలు షేక్ అవుతున్నట్టుగా కనపడతా ఉన్నాయి. కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా భూమి కదిలింది అనేసరికి భయపడి బయటకు వచ్చి ఒక్కసారిగా వాళ్ళు దేవుణ్ణి గుర్తు చేసుకుని రోడ్డు మీదకి వచ్చి దండాలు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల ప్రజల్ని భూకంపం ఉలిక్కి పడేలా చేసింది, పరుగులు తీసేలా చేసింది, అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఇంకొంత సెకండ్ల పాటు ఈ భూమి కదలిక రిపోర్ట్ అయి ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకెక్కడైనా భూమి పూర్తి స్థాయిలో పగిలిపోయి ఇట్లా ఎక్కడికక్కడ విరిగిపోయిన దృశ్యాలు ఈ నమోదయ్యాయి అనే దానిపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో దానిపైన ఆరా తీస్తా ఉన్నారు. కేవలం భూమి షేక్ అవ్వడమే తప్ప భూమి పగిలిపోయి ఎక్కడికక్కడ విడిపోయినటువంటి రిపోర్ట్ ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు అనేది మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. అది కూడా సీసీటీవీ కెమెరాలను సైతం పరిశీలిస్తే కొన్ని సెకండ్ల పాటు ఇంట్లో ఉన్నటువంటి పైకప్పు ఊగిన విధంగా, ఒక్కసారి గాలి దుమారం వచ్చిన విధంగానే సీసీటీవీ కెమెరాల్లో రిపోర్ట్ అయ్యాయి. రోడ్డుపై వెళ్తున్నటువంటి వాహనాలు కదలడము, ఇంట్లో ఉన్నటువంటి సామాన్ కదిలి కిందికి రావడము, ఇల్లంతా కూడా ఒక్కసారి షేక్ అవ్వడము, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులంతా పక్క తీరడము, కిచెన్ లో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా కింద పడిపోవడము, దేవుడి పూజ రూమ్ లో ఉన్నటువంటి దేవుడి సామాగ్రి అంతా కూడా కొన్ని కింద పడిపోవడము, కొన్ని మొత్తం అక్కడి నుంచి కూడా చాలా దూరం పడిపోయినటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. వారి ఇంట్లో జరిగినటువంటి ఈ భూకంప దృశ్యాలన్నీ కూడా స్వయంగా ఇంటి యజమానులే దాన్ని చిత్రీకరించి ఆ వీడియోలు ఇటు మీడియాకు, వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ గా చేసుకుంటా ఉన్నారు. ఉదయం 7:27కు రిపోర్ట్ అయ్యి ఆ 7:27లోనే ఒక 10-15 సెకండ్ల పాటు, 7 నుంచి 10-15 సెకండ్ల పాటు ఈ రికార్డు ప్రకారంగా ఈ భూకంపం నమోదయ్యింది అనేది మాత్రం అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. దీనివల్ల ఏదైనా నష్టం జరగబోతా ఉందా అనే దానిపై మాత్రం పెద్ద మొత్తంలో శాస్త్రవేత్తలు దీనిపైన పరిశోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూకంపం ఈ సమయంలో ఎందుకు ఏర్పడింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అందరూ కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. రవితేజ, దాదాపు ఎన్నేళ్ల తర్వాత ఈ సిచ్యువేషన్ ఎదురైంది? అంటే గతంలో ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయా? ఎక్కువ ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఇతర దేశాలలో రెక్టార్ స్కేల్ పైన 6.7, 7.2గా నమోదైనటువంటి విషయాలు, వార్తలు, ఆ దృశ్యాలని మనం చూసాం. కానీ ఇప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ స్థాయిలో భూకంపం వచ్చినటువంటి దృశ్యాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ భయాందోళన సిచ్యువేషన్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఫేస్ కాలేదు. కానీ మొదటిసారి హైదరాబాద్ ఆనుకొని శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో కూడా ఈ భూమి కనిపించడము, భూమి ఒక్కసారిగా షేక్ అవ్వడము, ఈ షేక్ అయినటువంటి దాటికి అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్న లోపే ఆ భూకంపం ఆగిపోవడంతో మాత్రం ప్రజలు కొంత అవాక్కులోనైనది, షాక్ ఉన్నారు. ఇప్పటికే 2020-21లో కరోనా బారి నుంచి తప్పించుకొని క్షేమంగా ఉన్నామని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ టైంలో ఒక్కసారిగా భూమి షేక్ అయింది, భూకంపం వచ్చిందని ఒక వార్త మాత్రం ప్రజల్ని అల్లకల్లోలం చేస్తా ఉంది. సృష్టిలో ఏం జరుగుతా ఉంది, రాబోయేది కలియుగం, ఈ కలియుగంలో అందరూ అంతమైపోతారు, మొత్తం పాపాలు పెరిగిపోతా ఉన్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. దీనికి ఈ సరైనటువంటి పనిష్మెంట్ కిందనే ఈ భూకంపం వచ్చిందేమో అనే దానిపై కూడా కొంతమంది వారి అభిప్రాయాలని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తా ఉన్నారు, కొంతమంది నెగిటివ్ ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఈ 7 సెకండ్ల పాటు కనిపించిన భూమి మాత్రం ఒక్కసారి అవాక్కు లోన్ చేసి వీళ్ళందరినీ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పటికీ కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ లో వృద్ధులు, కొంత హార్ట్ పేషెంట్స్, కొంత అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులు మాత్రం ఈ భూకంపాన్ని చూసి ఒక్కసారిగా వాళ్ళ వణుకు పుట్టడము, ఆ హార్ట్ లో కొంత కదిలినట్టు కనిపించడంతో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా షాక్ అయ్యి ఇదంతా కూడా ఏం జరుగుతుందని తెలుసుకున్న లేపే భూకంపం అనే ఒక వార్త టీవీలో ప్రసారం కావడంతో మాత్రం ఈ 6-7 సెకండ్లు మాత్రమే నమోదైంది, అంతకు మించి నమోదు అవ్వలేదు అనేసరికి అందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని వారి కార్యక్రమాలు రెగ్యులర్ గా రొటీన్ లో భాగంగా వెళ్లేటువంటి ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుని తిరిగి బయలుదేరుతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవితేజ. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7 గంటల 7 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు.
అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా ఉదయం 7:28 నుండి 7:29 మధ్య 30 సెకండ్స్ పాటు భూమి కంపించి తీవ్ర శబ్దాలతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కదలడం జరిగింది. ఈ తీవ్రతకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయాందోళనలకు గురై రోడ్ల మీదకి రావడం జరిగింది. బెడ్ల వండుకొని స్టేటస్ పెడుతున్నా, మొత్తం బెడ్లన్నీ అటుగా పెరుగుతున్నాయి. మా పాప బయట కూర్చుంది, సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంటే సామాన్లు. ఎంతసేపు అవుతుంది మీకు ఇట్లా కదలబట్టి? 5 నిమిషాల కిందనే బెడ్ కింది పోదాం అనుకున్నదట, అదే సోఫా కింది పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదిలే బెడ్లు అయితే అవన్నీ షేక్ అయినాయి. అయితే లేదు, అందరూ అక్కడ కుప్ప మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతటా వచ్చింది. వచ్చిందా? మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగల 7:20 భూమి మొత్తం కంపించినట్టయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు. మా బాబు అది చూసిన వెంటనే కిచెన్ లో 2 చిన్న వస్తువులు కింద పడ్డాయి. తెలుగు రాష్ట్రాలు భూకంపంతో వణికిపోయాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 3 సెకండ్ల నుంచి దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి ఇల్లు, అపార్ట్మెంట్స్ నుంచి బయటకు పరుగులు తీశారు. గోదావరి రివర్ బెడ్ లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా